నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం. నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది. నందమూరి తారక రామారావు గారు ఈ పేరు వింటేనే సుమారు చాలా వరకు ప్రజల్లో ఏదో తెలియని మైమరపు అనుభూతి ఉంటుంది. రాజకీయ పరంగా ఒక చరిత్ర సృష్టించిన మహానుభావుడు అని కొందరు, అన్నగారు అని ఆప్యాయతగా మరికొందరు పిలుచుకుంటారు. అయితే మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పట్టించుకోలేదంటే అనుకోవచ్చు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అశోక థియేటర్కి వెళ్ళే ఆ జంక్షన్లో, అంటే కాకినాడ బస్ స్టాప్గా పిలుచుకోవచ్చు, కాకినాడ వైపు వెళ్ళే బస్సులన్నీ కూడా అటు వైజాగ్ వైపు వెళ్ళే బస్సులు హైటెక్ బస్ షెల్టర్ కంటే ముందుగా ఉన్న ఈ స్టాప్లోనే ఆగుతాయి. చాలా వరకు బస్సులు ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటుంది. దాని పేరు నందమూరి బస్ షెల్టర్. అన్నగారు ఫోటో కూడా ఎప్పుడో గతంలోనే పెయింటింగ్తో చక్కగా వేశారు. సీన్ కట్ చేస్తే ఇక్కడ పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో మీరే చూడండి. కనీసం నుంచునే పరిస్థితి కూడా లేదు. ఆడపిల్లలు చంటి పిల్లల్ని ఎత్తుకుని స్కూల్కి కాలేజీకి వెళ్ళేవాళ్ళు ఇదే జంక్షన్లో నిత్యం వందలాది మంది ఇక్కడ నుండి ప్రయాణం చేస్తారు. కనీసం ముక్కు పుటలు అదిరిపోయేలా విపరీతమైన దుర్గంధం. ఎందుకంటే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా ఈ బస్ షెల్టర్. కనీసం పట్టించుకోకపోవడం పలు విమర్శలకు తావిస్తుంది. కూటమి ప్రభుత్వంలో కూడా అన్నగారి పేరు మీద ఏర్పాటు చేసిన ఈ బస్ షెల్టర్కు ఇంత నిరాధారణకు గురవడం ఏంటని అన్నగారి అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరు ఇక్కడ చూడండి, బస్ షెల్టర్ లోపల ఉన్న పరిస్థితి ఇది. బయట ఆడవాళ్ళు కనీసం ఎంతసేపు నిలబడతారు? బస్సు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే, లోపల కూర్చునే అవకాశం లేదు. మరి ఇప్పటికైనా ఆడపడుచుల మీద, స్కూల్కి కాలేజీకి వెళ్ళే విద్యార్థుల మీద అభిమానంతో అయినా సరే కనీసం శుభ్రంగా ఉండేలా చేయాలని ప్రజలు కోరుతున్నారు. అదే రంగంపేట నుంచి వస్తానండి నేను. వెళ్ళేటప్పుడు ఇక్కడే వస్తాను. ఇక్కడ మొత్తం చిన్నపూడి వేసారు, ఎవరి పుణ్యం పెట్టుకున్నారు, చిన్నపూడి వేసారు. అది ఎవరో వచ్చి దొడ్లోకి వచ్చి వెళ్ళేస్తున్నారు. ఇప్పుడు చిరాకు చేస్తున్నారు. ఆ కంటికలు తల్లి మంచి నుంచుని ఉంటున్నారు. ఇక్కడ కూర్చుంటారు లేదు. దయచేసి గమనించండి, ఒక ముఖ్య మనవి. మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా.